ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను బ్లౌజ్ కటింగ్ పెడుతున్నాను. చూడండి, ఇది మీరు సేమ్ ఇంకోండి, ఇవి మడతలు ఉన్నాయి, అటు సైడ్ వేసుకోండి. మీకు అర్థమయ్యేటట్టు అయితే పెడుతున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మాత్రం కామెంట్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసేవారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఫస్ట్ మనం బ్లౌజ్ పీస్ అయితే ఇలా తీసుకోవాలి. ఈ బ్లౌజ్ పీస్ మొత్తం చుట్టూరా ఇలా కొంచెం నేను ఎలా అయితే చెప్తున్నాను సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇగో ఇలా ఇక్కడ కొస్స నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ దాకా ఎండ్ వరకు ఇలా ఎండ్ వరకు ఇలా కొలిచాను. చూడండి, తన సైజ్ వచ్చేసి 26ని 4 భాగాలు ఇలా మడత చేసి పెట్టండి. ఇలా పెట్టండి. చూడండి ఇప్పుడు ఎంత వచ్చిందో, 6.5 వస్తుంది. చూడండి, 6.5. ఇప్పుడు మీరు ఇక్కడ 6.5 పెట్టుకోండి. ఇంచు కుట్లలోకి, ఇంచు డాట్స్లోకి, 2 ఇంచులు పెట్టండి. ఇటు ఇంచు, ఇటు ఇంచు. అర్థమవుతుంది కదా? చూడండి, ఇంచు కుట్లలోకి, ఇంచు డాట్స్లోకి. ఇప్పుడు మనం వచ్చేసి బ్యాక్ ఎత్తు కప్పు వచ్చుకోండి. ఇలా ఉంటుంది కదా, వీటిని ఇలా పెట్టేసి తన ఎత్తు కప్ సైజ్ అయితే కొలుచుకోండి. చూడండి, ఎత్తు కప్ సైజ్ వచ్చేసి ఇలా టేప్ తీసి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఎంత ఉంటుందో చూడండి. ఇదిగోండి, 14 వచ్చింది. అంటే మనం 15 పెట్టుకోవాలి. అంటే 14 వచ్చింది కదా. ఇప్పుడు మనం ఎంత పెట్టుకోవాలి? 15 పెట్టుకోవాలి. చూడండి, ఇలా 15 కాడ ఇలా పైన మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి చంక వచ్చేసి 6.5 వరకు స్ట్రేట్ లైన్ కొట్టండి పైదాకా. స్కేల్ ఉంటే స్కేల్ వాడండి, నేనైతే అందాదా. లేదా స్కేల్ లేని వాళ్ళు ఇలా టేప్తో కూడా ఇలా పెట్టి ఇలా స్ట్రేట్ లైన్ కొట్టుకోండి. నేను స్ట్రేట్ లైన్ అయితే కొట్టాను కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ మనం గీసిన డాట్స్లో ఒక్కొక్కటి ఇలా 2 గిరలు అయితే పెట్టేసేయండి. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ఇటు ఉంది కదా, ఇక్కడ ఒక స్ట్రేట్ లైన్ కొట్టండి. ఇక్కడ మనం ఫస్ట్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ ఒక స్ట్రేట్ లైన్ ఇలా కొట్టేసాను. ఇలా కొట్టాక ఇప్పుడు గల్ల వచ్చేసి ఇమ్మాయి బోట్ నెక్ అయితే పెట్టమన్నది. 2.5 గల్ల, 2.5 షోల్డర్. ఇటు నుంచి మళ్ళీ ఇటు స్ట్రేట్ లైన్ కొట్టండి. ఇట్లా స్కేల్ ఉంటే స్కేల్తో అయితే మీరు అండర్లైన్ చేసుకోండి. స్కేల్ లేని వాళ్ళు మాత్రం టేప్తో కూడా పెట్టండి. ఇప్పుడు ఈ చంకలు ఇక్కడ వచ్చేసి చంక మీకు బాగా అర్థమయ్యేటట్టు అయితే చూస్తున్నాను. చూడండి, చంక ఇక్కడ 1.5 కాడ ఇలా మార్కింగ్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడ ఇప్పుడు ఇలా కలిసేటట్టు ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్నాక ఇప్పుడు మన బ్యాక్ తీసుకుంటాం. మన బ్యాక్ని ఇలా రెండింటిని ఇలా అనేసి ఇక్కడ కుట్లలోకి ఉంటాయి కదా, వీటిని ఇలా ఈ సెంటర్ని కొలుచుకోండి. సెంటర్ని ఇలా కొలుచుకోండి. ఇలా అనేసి ఇప్పుడు ఇలా కొలుచుకొని పైన 2.5 పెట్టాం కదా మనం, సేమ్ అలానే కింద కూడా 2.5 కాడ మార్కింగ్ చేసుకోండి. 2.5. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రేట్ లైన్ కొట్టండి. కొట్టాక ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ 3.5 కాడ ఇలా గుర్తుపెట్టుకోండి. ఇలా 3.5 మార్కింగ్ పెట్టుకుంటారు కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు బోట్ నెక్ అయితే పెడుతున్నాను తనది. ఇంకో ఇలా వచ్చేసి ఇప్పుడు ఇక్కడ
చూడండి ఇలా మీరు చూసారు కదా, ఇలా అయితే ఉంటుంది. చూడండి ఎత్తు కప్పు వచ్చేసి నేను ఇక్కడ నుంచి ఇక్కడికి 14 వచ్చింది, 15 పెట్టుకున్నాను. అలానే చంక ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి చంక 6.5 పెట్టాను. చంక దగ్గర లూజ్ వచ్చేసి 1.5 పెట్టాను. కుట్లల్లో 1 ఇంచ్, అలాగే డాట్స్లో 1 ఇంచ్. చూడండి ఇది బ్యాక్ కటింగ్. ఇక మనం కట్ చేసుకుంటే ఇది అయిపోతుంది. చూడండి పర్ఫెక్ట్ అయితే మీకు నచ్చినట్టు అయితే చూపిస్తున్నాను నేను. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. 5 పాటు దీన్ని మనం చూడండి ఇలా మొత్తం ఇలా చుట్టూరా ఇలా వేసి ఇలా వేయండి. మొత్తం ఇలా మలుచుకున్నాక ఇలా వేసేసేయండి. ఇలా వేసాక ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచులు ఇలా 2 ఇంచులు మంద ఇట్లా స్ట్రేట్ లైన్ కొట్టండి. 2 ఇంచుల మంద అంతా 2 ఇంచులు ఉండేటట్టు స్ట్రేట్ లైన్ కొట్టుకోండి. ఇలా స్ట్రేట్ లైన్ కొట్టాక లో చంక వచ్చేసి కొద్దిగా రౌండ్ అప్ లోపలికి అన్నాను. ఇప్పుడు మీరు ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఇలా ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఇక్కడ ఉంది కదా, ఇక్కడ 1/2 ఇంచ్ కుట్లలోకి వదిలేస్తున్నాను నేను. ఆ నుంచి ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా పెట్టేసేయండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ 1 ఇంచ్, ఇటు నుంచి ఇటు 4 ఇంచు, ఇటు 1.5, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5, ఇక్కడ 1/2 ఇంచ్ కిందికి. ఇలా నేను ఎలా అయితే పెడుతున్నానో సేమ్ అలానే పెట్టండి. ఇక్కడ నుంచి ఇక్కడ 1 ఇంచ్ కాంచి మార్కింగ్ పెట్టుకోండి. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ 1 ఇంచ్, ఈ 1 ఇంచ్కి ఇలా మార్కింగ్ చేయండి. ఇక్కడ నుంచి ఇక్కడ 1 ఇంచ్. చూడండి ఇప్పుడు నేను కటింగ్ చేస్తాను చూడండి. మీకు అర్థం కాకుండా నా వీడియో అయితే నా ఛానల్ అయితే ఓపెన్ చేసి చూడండి. బ్లౌజ్ కటింగ్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయి, కానీ పర్ఫెక్ట్ వస్తుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. వీటి రెండింటి మధ్యలో ఇవి కచ్చికలు పెట్టుకుంటాను గుర్తుకి. వీటికి ఇలా మార్కింగ్స్ పెడతాను చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడ 2.5, ఇక్కడ నుంచి ఇక్కడ 2.5, ఇక్కడ నుంచి ఇక్కడికి 3. చూడండి 3 వచ్చేసింది. ఇదైతే ఫ్రంట్ పార్ట్.